క్షణార్థి అందరికీ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఒగ్గు కథలు. మంచి మంచి ఒగ్గు కథ జానపద వీడియోలు ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మన ఒగ్గు కథలు. థ్యాంక్ యూ. మరొకటి తల్లి అమ్మవారు పార్వతి
ఆ
పరతలు లేనివాడు ఏ విధంగా పూజ చేస్తున్నాడు మరి పొద్దు చెడు పూజలు మామయ్యాడు పూజలు భగవంతుడు మనకు చేస్తుండే పొద్దున పూజ పొల్లాల పాలతున్న భగవంతుడు వాళ్ళ బంగారు పరతలలో పూజ చేస్తున్నాడు మరి పగలేమో భగవంతుడు పయ్య పరతలు పూజ చేస్తుండే ఆత్మరాత్రి భగవంతుడు మళ్ళీ అటువంటి కర్రవుల పరతలు పూజ చేస్తున్నాడు కొడుకారా రోజు మల్లయ్య 12 ఏళ్ళు పాములతో వచ్చాడు సాగారు అచ్చాడు పున్నం కొడక మల్లయ్య కారతీయ పున్నం కారతీయ పున్నడికి కిందే పిల్లడు గడుపులు లాగాలని ఒకటి ఎలా పరిగెత్తానన్నాడు ఒరే కొడుక మల్లయ్య చింతసేపు సీరియల్ కట్టి సీంత దేశం నీటిలు కట్టి శివుడు మెచ్చిన పెళ్లి ఎత్తారు రాగి చెట్లకు నీటిలు కట్టి రాజులు మెచ్చిన పెళ్లి ఎత్త పక్కన చెట్లకి నీటిలు కట్టి పట్టుతో కొండలైన పెళ్లి ఎత్తానన్నాడు మరి కన్నదని మాట పట్టుకోరి భగవంతుడు మల్లయ్య బంగారు పర్వతాల మీద వెళ్ళినాడు 12 నెలలు పూజ చేసినాడు ఆడికెళ్ళి భగవంతుడు ఒక్కరా రాజు మల్లయ్య ఎంతురాను దేవుడు కండవారు చూసినాడు అంతురాన భగవంతుడు కళ్ళ చూస్తుండే అటువంటి వరకు భగవంతుడి కళ్ళల్లో దగ్గు ఏమి కనబడుతున్నాయి ఆట రెండు ఒక గండ వేడి పచ్చులు సతిపూతులై సాయంగా అవుతున్నాయి ఆలు మొగలై ఆటలు ఆడుకుంటూ పోతున్నాయి మరి భగవంతుడు మల్లయ్య గండ వేడి పచ్చుల కళ్ళు చూసినాడు అంతురాలు చూసిన భగవంతుడు బంగారు పర్వతాల మీదకి వెళ్ళి ధర మీద చూస్తున్నాడు భగవంతుడి కళ్ళ ధర మీద మరి కనబడుతూ ఉన్నాడు ఆ యొక్క భగవంతుడు మల్లయ్య ధర మీద చూస్తుంటే అటువంటి ఆ భగవంతుడు మళ్ళీ అటువంటి ఇది బండ కింద వచ్చింది రెండు ఒక్క మాట ధరలకు తోడుతోకుంది ఆ భగవంతుడు మళ్ళీ చూసిన వాళ్ళు ఉత్తరం చూసిండు ఉక్కోడ పట్టిన దక్షిణ చూసిండు ధన్యాల కూడా పూలబుద్ధులని రాజ్యం చూసిండు భగవంతుడు మళ్ళీ పరమడ వాళ్ళని రాజ్యం చూసినాడు అటువంటి భగవంతుడు మళ్ళీ ఈ విధంగా చూస్తుండే ఆయన సింహలకు తోడు దోకమున్నాయి కొనగిళ్ళ కొనగిళ్ళు తోడు దోకమున్నాయి మరి భగవంతుడు మళ్ళీ తోడు ఏమంటూ ఉన్నాడు ఇంకా భగవంతుడు మల్లయ్య దేవతుల్లా నేను Bye.
నాకు ఈ గుణం పోవదురా. మల్ల పొన్నవు దగ్గర రకం లేక పెళ్లి లేక మల్ల పొల్ల దేవుడా పొల పొయ్య కండి నీలో ఎనక భగవంతుడు మల్లయ్య బంగారు పర్వతాల మీద నాగలేదు కొలిగేళ్ళు. ఈ బంగారు పర్వతాలను నేను చేస్తాను. ఓ ఓ ఓ అంటే ఉరగదాగుతుంటే ఎవరైనా నా దగ్గరకు వచ్చేటోళ్ళు ఉన్నారా? ఏది అడిగిలవాడు ఏడితే నన్ను ఊపించేటోళ్ళు లేరు. ఆత్మలేడు చుట్టూరని చెప్తే కూర్చుని మనటోళ్ళు లేరు అని చెప్పి భగవంతుడి వల్ల ఏమి చేసిండు? మరి అడవిలో వాడి ఎడితే నన్ను ఊపించేటోళ్ళు లేరు, ఆత్మలేడు చుట్టూరుగా చెప్తే కూర్చున్నాడు లేరని చెప్పి భగవంతుడు ధైర్యం 10 మంది బలం చేసుకున్నాడు దేవుడు. ఈ అడవి లోపల నేను పర్వతాలు వదిలిపెట్టిపోతాను. ఒక్క రోజు కాకపోయి 2 రోజులు కాకపోయి 12 ఏళ్ళ దినమైన ఈ యొక్క పాలు పోసి పర్వతాలు ఆదుకున్నాను. ఇవాళ నేను పర్వతాలు వదిలిపెట్టిపోతే దొంగ సోరి నరుడు పురవాడు ఎవరు వచ్చి పర్వతాలు కట్టుకుని పోతాను అని చెప్పాడు. 2 భగవంతుడు మల్లయ్య ఆడికెళ్ళి భగవంతుడు మల్లయ్య అటువంటి మనగా ఎక్కడ వెళ్ళిపోయాడు. భగవంతుడు మల్లయ్య అటువంటి మనగా చూసినవా ఏది 4 రాజ్యాలు నవకనుపుడికి 7 రాజ్యాలు గొల్ల దేశాలు తిరిగి భగవంతుడు మల్లయ్య వెళ్ళిపోతాడు. మరి పాలకంటే ఏనాడు భగవంతుడు మల్లయ్య వెళ్ళిపోతానన్నాడు. ఈ పర్వతాలు నేను ఎవరికి నమ్మాలని చెప్పి కన్నతల్లి గంగదేవిని కావలు పెట్టింది. అది కాకపోతే కచ్చరు కోరిందలు కావలు పెట్టింది. అటువంటి మనం ఇంటికి అవిటికి నమ్మకుండా భగవంతుడు మల్లయ్య ఇది బంగారు కంటమాకు గోడ పెట్టింది. కంటమాకు గోడ కడ కమందరవ చేసింది. ఆ కమందర కడ అటువంటి కావలు పెట్టిండు. మరి అడికెళ్ళి భగవంతుడు అయినా అడవి లోపల వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన భగవంతుడైన పుట్టు పొట్టు అంటే దాన్ని బాగా గుండు పుట్టింది. దాన్ని బాగా గుండు కడ భగవంతుడు మళ్ళీ అక్కతో ఎరక చెప్పుకోని మరి తుర్కరాజుల పట్టము భగవంతుడు వెళ్ళిపోయినాడు. ఆ తుర్కరాజుల పట్టణం వెళ్ళిపోయిండు. అటువంటి ఒక పర్వతంతో బంగారు కొమ్ము తెచ్చుకొని అక్కడ 2 గాయలమ్మతో అటువంటి ఒక పిల్ల దాడి చెప్పించుకొని ఆ కంచేరి పట్టణం వెళ్ళిపోయి భగవంతుడు మళ్ళీ 600 దుదలిన బలియల పిల్లనోడు కలుచుకొని ఆ పర్వతాలను ఏమంటున్నాడు? బ్రహ్మామి ఆడలమ్మ ఇగో ఈ యొక్క సిలికలు పైరాలు శివలక్ష 1000 అంశాలు పైరాలు ఇవి కొన్ని లక్షలు ఇక్కడనే ఉన్నాయి. ఓ బ్రాహ్మణి ఆడలమ్మ ఈ బంగారు పర్వతాలైన ఉండు, నేను మా కన్న తల్లి దగ్గరకు పోయి కంకడ అన్నం తినొస్తాను చెప్పి భగవంతుడు మళ్ళీ చెప్పగానే ఆ బలియల పిల్ల ఏమంటా ఉన్నది? బలియల పిల్ల బ్రాహ్మణి ఆడలమ్మ ఏమంటున్నది? అయ్యయ్యో ఓగొల్ల మల్లయ్య అని చెప్పి భగవంతుడు మళ్ళీ ఏమంటున్నాడా? అయ్యా గొల్లయ్య ఇప్పుడు నువ్వు మీ కన్న తల్లి దగ్గరికి పోతావు నిజమే పోతావు కానీ నువ్వు పోయి మళ్ళీ ఎప్పుడు వస్తావు? నేనా మా కన్న తల్లి దగ్గరికి పోయి పలహార స్నానం చేసి కంకెనంత కవల అన్నం తిని మళ్ళీ పోనొక్క గడియ తిననొక్క గడియ రానొక్క గడియ 3 గడియాలు నేను వస్తాను. అవును ఇక్కడనే పర్వతాలు వినుండు. అయ్యో బ్రాహ్మణ ఆడలన్న ఈ పర్వతాల మీదనే బావనే పర్వతాల మీదనే ఆటలాడడానికి అవసరం ఉన్నాయి, పాటలాడడానికి పైరాలు ఉన్నాయి, సిలికలు పైరాలు శివల చెవిలు అవసరం పైరాలు కొన్ని లక్షలు ఉన్నాయి. అమ్మా పర్వతాల మీదనే పర్వతాల మీదనే గొల్ల పొలం అంటే ఎడలాంటిది ఓ గొల్లయ్య పొద్దుగా లేచి గొడ్డలు పట్టుకొని గొర్రె ముంగటేసుకొని మేకలు ముంగటేసుకొని
పొదిగ సరి ఏడు తానాలు ఎత్తమయ్యా తానము రెడీ చేసి వస్తాను మండలు పడితే మడుగులు వారి అడ్డుకొని కూతుమడి గుంజి మొడు కట్టుకొని వారి దెబ్బలను సిక్కుముట్టుకొని వారు బొమ్మలను బంగారు ఒడ్డు పెట్టుకొని నిలుడాట కాడికి రాని వచ్చిన నిలుడాట కాడికి వారం రోజులు దాకా అన్ని ఇరువడు 3 రోజులు దాకా మూడి అడుగు హరితో పోయి గోలడు వాపుతో చిట్టు వాసన అటువంటి గప్పు గప్పు వాసన అర్థం లోపల అర్థం మీద ఈ మాట చెప్పండి ఆ యొక్క అర్థం లోపల చూసిన 10 ఏళ్ళ నమ్మకోళ్ళ మన ఏమంటూ ఉన్నదా ఎక్కువ తల్లి ఉన్నా నువ్వు తక్కువ కొల్లయ్య ఉన్నావు 5,000 పట్టున్నా ఎట్టి అన్నగా చూసినా గుడ్డి అన్నగా నా ఎడి అన్నారు గుడియాల వచ్చి నువ్వు మాయల పోయి మళ్ళీ కానీ ఏదో మా అన్నగలకు చేసి నన్ను ఓడుకోడు నువ్వు వచ్చినవయ్యా మల్లయ్య నువ్వు గుర్రం మీద తీసుకురాగానే బంగారు పర్వతాన్ని తీసుకురాగానే రాగరాగానే నా కాడ ఏదో అడిగిందయ్యా బంగారు పర్వతాలను కూడా చూసుకుంటే ఆ కార్యాలయం అడిగింది ఇప్పుడు కడుపు మరి అక్కడ బంగారు పర్వతాలు
మేడమ్మ తన ప్రతిబింబాన్ని నాడు అద్దం చూసుకుంటూ ఉన్నదో అద్దం చూసుకుంటున్న బావా అబ్బబ్బబ్బబ్బా నా అంత అందగతే నా అంత స్త్రీ మరి భూలోకం లోపల ఈ లోకం లోపల పుట్టిందో పుట్టలేదో పుట్టిన కానీ పూర్తించలేదు అంటున్నదాట నాకు బావులనుకుంటా బ్రహ్మలోడు మేడమ్మదేవి నిరుడద్దం లోపల వస్తున్నదాట ఆ గొల్ల మల్లయ్య నన్ను 600 మీద ఓడు దూరాల మీద నన్ను ఓడుకున్నాడు కానీ లేకపోతే గొల్ల మల్లయ్యకు మా మీద నమ్మందరి ఇవ్వకపోవు పిచ్చగుండదన్నా పిల్లని ఇవ్వకపోవు రాజన్నదన్నా రమ్మని పిలవకపోవు అంటున్నది మా అన్నగాళ్ళ ఎద్దులు కాదు కుంటలు కాదు ఆడు బందరం ఓడుకొని వచ్చిన కానీ ఓగోళ్ళయ్యా పెంచకుండా నీకు పిల్లలు చెప్పవు మా దగ్గర నిన్ను మందలు చెప్పవు కథ దగ్గర చెప్పవు గంగ కాదుకోవాలి నాడు భగవంతుడే అక్కడ గోపాన్ని కడుతున్నాడా బంగారు పర్వతులను భగవంతుడు మళ్ళీ ఆడిదనమాట శివన వేటుడు బాబా ఆడిదానా ఏది తొడుక్కుంటే కాలుగు ఇద్దరు పంటకు ఆడి దిగుతాగని గుర్రం దొరకదంటారు మొగోడు మాట్లాడితేనేమో అటువంటి వాళ్ళకి దడిగట్టినట్టు ఆడి మాట్లాడితేనే గొడవ వేసినట్టు మరి బలియ కూలం బౌల దగ్గర మాటలు అంటున్నాడు ఎక్కువ ఎన్ని పిల్లలేమో నీవు నువ్వు తక్కువ ఇందుకోళ్ళు నేను నీ కుడికాలు కుదాలికి నీ యొక్క కాలు తలిగింది నాకు కుడికాలు పుట్టది పుట్టింది నీ యొక్క ఏళ్ళు తలిగింది నాకు ఏదో కాలమైన ఉంటుంది అంటున్నా అది కాకపోతే ఓ బ్రహ్మ మేడరా మీ అన్నగాళ్ళు ఎడ్డలు చూసి గుడ్డలు చూసి ఓడకొచ్చుకున్నా కానీ నాకు పిల్లలు మాత్రం ఇవ్వలేకపో నా పాడిన మొక్కడికి నా పంట బాసి అరే ఆ భగవంతుడు మళ్ళీ అగ్ని కోపానికి వచ్చింది నీకన్నా చక్కని ఒక శ్రీనిగిట తీసుకురా వచ్చి ఈ సల్లగుందర గడ సరికయ్య మెట్టి నా పేరు అటువంటి భగవంతుని కాదని మర్యాదానికన్నా ఏడి మళ్ళీ యొక్క పిల్లలు తీసుకొస్తాను చెప్పి భగవంతుడు మళ్ళీ మర్యాదానితో అటువంటి అనగా ఇరనాడు బంట బంధం కట్టిను చెట్టుకు కాటు పెట్టినాడు భగవంతుడు చెరుకు మాట దానికి పచ్చి నాకు ఒకటి ప్రభావం చేసినట్టు ఓ బ్రహ్మ మర్యాదానా బంగారు పర్వతాలు నీ ఉండు బాగా వెళ్ళిపోతున్నాను అన్నాడు భగవంతుడు 60 అడుగుల తనలకు పెట్టుకొని అటువంటి మన చేతులు మంగళకోలు అడ్డుకొని ఆ భగవంతుడు వల్ల చూసిన అన్నాడు బంగారు పడతాడు పోతున్నా చల్లగా
రాజు బాగా తోడలా పెళ్లి అయినప్పుడు మరి నాకు సాక్షులు ఎవరు ఉన్నారా అని ఒకసారి అది వేసుకుంటా ఉన్నదా అయ్యో ఎక్కడ పోతే ఆడిపోయినా ఎక్కడ పోతే ఎక్కడ పోతే ఆడే బిడ్డ ఎక్కడ పోతే ఆడిబిడ్డ ముత్యాల పోదవ్వ ఆడిబిడ్డ ముత్యాల పోదవ్వ ఆడిబిడ్డ ముత్యాల పోదవ్వ ఆడిబిడ్డ ముత్యాల అవధియ కాలమే ఆదుకోవా అవధియ కాలమే నేను మొగదంటే మోసం అనుకున్నా నేను బంధం అంటే భాగ్యం అనుకున్నా ఎక్కడో మగలాడి ఎక్కించలేదు పుట్టోడు మగలాడి ఎక్కించలేదు అని చెప్పి వాళ్ళు ఆడి వాళ్ళు వచ్చిన వాళ్ళ పట్టుకుంటా పోయో అన్నిగా ముచ్చారు పట్టలు ఎక్కడ ఎన్న బంధంగా మరి పిల్లకంటే వెళ్ళిపోతున్నా అయ్యయ్యో మాళ్ళ కొడుతుంది మాళ్ళేక మరి అన్నగే ఏంటి నేను గిట్లా అడవిలో పోతున్నా ఎందుకు వచ్చినవి అన్నో 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 అని చెప్పి లొట్టి కాకి మొక్కుకుంటే మొక్కుకుంటున్నావు కాదురా నువ్వు ఇంటికాడ ఇగో ఇంటికాడ మా వదిన నిలిచిపెట్టి పర్వతాల మీద ఒక్కదాన్ని వేసి నువ్వు అడవిలో పోతున్నావు ఎందుకు పోతున్నావు అలా ఇప్పుడు దుబాయ్ పోతాను దుబాయ్ పోయినాక వాళ్ళ నెల షిఫ్ట్ మీద వస్తారు 10 రోజులలో లగ్నం చేసుకుంటారు 20 రోజులలో వెళ్ళిపోతారు అంటే నువ్వేటి పోతున్నావు మరి దుబాయ్ ఎవరి అడి పట్టుకొని పోతాను అట్లా ఓడు అద్దు ఇంటికాడ మా వదిన ఒక్కదే ఉన్నది వదిన నిడిచిపెట్టి నువ్వు అడిగిన వాడే మరి ముఖం అంతా చిన్న వేసుకొని ఇంతలాంటి ముఖం అలిపెట్టుకొని ఎటు పోతున్నావు అన్నయ్యా అయ్యయ్యో ఈ బంగారు పర్వతాల మీద చెల్లెరా మీ అది నేనేమో మెడలమ్మ అయిపోయాను నేను అడిదంటే అయిపోతుంది మాట
ఎందుకు అంతమంది ఆడోళ్ళని తీసుకొచ్చి మీ అదినమ్మకు సల్లకుందల కదా సరిగ్గా అయ్యం పెట్టింది వెనక చిన్న తొలి ముట్టి మీద బుద్ధి ఇస్తానని చెప్పి నేను హరిబాట పట్టుకొని వెళ్ళిపోతున్నాను ఏం చెల్లే పొద్దుగల్ల కొట్టుకుంటే పొద్దుకి కూడా ఉండాలి పొద్దుకి కొట్లాడితే పొద్దుగల్ల కూడా ఉండాలి అన్నయ్య ఆడిదన్న మాటలకు అన్నా నువ్వు ఆగమ్మ పక్షివాయి అడిగినవాడి ఏటి రాజ్యం పోతావన్నా ఏటి దేశం పోతావన్నా అన్నయ్య అట్లా కాకుండా గాని ఆడోళ్ళ కోపం అంటే అది ముక్తం కోపం అంటారు మొగళ్ళ కోపం అంటే ఈశం కోపం అంటారు అన్నయ్య ఈశం పోయి ఆశం అందుకుంటే ముత్తు కోపం పోయి మూలకు అంటారన్నయ్య నువ్వు ఈ ఆడుదాన మాటలకు నువ్వు అలిగలిగిపోతే న్యాయం కాదే పర్వతాలు ఆగమైతే అది ఆగమైతుంది చెప్పండి మానుకొని మరి ఆ పర్వతాలు మీకు బంగారు పర్వతాలు ఆగమైతే ఆడివి మాట్లాడితే గొడవ పెట్టినట్టు మొగుడు మాట్లాడితే దడిగట్టినట్టు ఆడిగాని మాటలకు ఆగమైపోకు పొద్దుగాల కొట్టుకొని పొద్దుకి గుడ్డుండాలి పొద్దుకి తీసుకొని పొద్దుగాల గుడ్డుండాలి ఆలుమూల కొట్లాడంటే అద్దం లోపల అవునే చెల్లె నువ్వు అంటే నాకు అది వచ్చింది పొద్దుగాల కొట్లాడుకున్నారు పొద్దుకు ఎట్ట కూడా ఉంటారు లేకపోతే పొద్దుకు కొట్లాడేవాళ్ళు పొద్దుగాల ఎట్ట కూడా ఉంటారు ఎందుకు మాట ఎట్ట కలవాలా ఇద్దరు మొదలు మాట కదా ఎట్ట కలవాలి ఉన్నప్పుడు ఎందుకు మీ బాబా రాని మాటతో మాట కలపరా అది కాకపోతే ఇక నాసరు కోపకొని పొగోడు పెండాన్ని కొడితే ఆ పెండం ఏం చేస్తుంది అలిగి మూలకు వంటది అలిగి మూలకు వంటది మూలకు అంటే నేను మదగాడి కొట్టని అయితే మదగాడి కొట్టని అయితే వేసి బియ్యం పెట్టి ఆకలి అవుతుందంటే మళ్ళీ ఆడదానికి కిందకి అంగినట్ట అని చెప్పి ఏం చేస్తాడు పొద్దుగాల లేస్తాడు ఆ ఇంటి కాడ బుక్కెడు తింటాడు సజ్జి పెట్టుకుంటాడు ఈ ఇద్దరు మధ్యలో పోరాడే ఇక మందగాడికి ఏదాకా చూస్తుంది నా బాధ్యత కొడుకు పేండుగా ఆడు గుద్దేండి అఖిల అన్నాడు ఇలా చావని రేపొద్దు కన్నా మందలు చేయడానికి ఇది అనుకుంటది ఇక అట్లాంటి వీళ్ళు ఏం చేస్తారు మందగాడు మొగోడు పోయినాక ఇక మెల్లగా లేస్తుంది బియ్యం పెడుతుంది ఉన్నది అనుకుంటే అది కొడుకు కింద పెడుతుంది ఇంత ఇంత ఆ మొగడు వచ్చే వరకు పొద్దు వరకు అది పోరేస్తుంది ఉన్నది ఉడుచుకొని తిరిగి గంజగడికి పోరేస్తుంది పొద్దుకి వచ్చామంటాడు ఇక ఇంటికాడ ఆడోళ్ళు గిట్ట చేస్తే మొగోళ్ళు తాగబోతులు అవుతుంది పొద్దుగా వెళ్తావో కూడా ఉంటేనే ఉన్నాయి లేకపోతే లేదు ఉంటేనే ఉన్నాయి లేకపోతే లేదు మొన్న మీరు వచ్చినాడు 15 రూపాయల కళ్ళు అత్త వచ్చినాడు 50 రూపాయలు ఇక మళ్ళా మీ మామ వచ్చినాడు 100 రూపాయలు ఒట్టుకొని కడుపు ముసలోడే మరి లెక్క ఎన్ని అవుతాయో ఉంటేనే ఉన్నది లేకపోతే లేదు ఎంత అయితే నీకు ఆటమైంది చేస్తే ఆడవాయి నొక్కుతావు ఎందుకు అది మీరు సాధారణ చేస్తారు నా తెలియడం కొట్టాలి అందరూ కొనుడిగా పొడేయండి ఆటమైన పెద్దవాళ్ళు నువ్వు తాడుందా అచ్చా నీ పెళ్ళానికి ఎరక లేకుండా నీ పిల్లగాళ్ళకి ఎరక లేకుండా ఈ అడవిలో ఇటే పట్టిస్తావా ఆటవాయి పోసుకోరా ఊరియావా గట్టనా నీ ఆటవాయింది నూపుతా అంటే ఏంటిదని మేము అనుకుంటాం అదే గొర్రె పొడలు నువ్వు ఎత్తానా అయ్యా అని చెప్పి అటువంటి ఒక ఏం చేస్తారా పెద్ద మొల కొట్టాడని మూడు తగ్గుదోడై సకలకి వీళ్ళకి వెళ్ళిపోతాడా పొద్దుగా చెప్తాడు ఎల్లగౌడ ఓ మలగౌడ మంచి చెట్టు నీరగట్టు అని చెప్తాను నీరు కట్టుకొని ఇగో ఒక గిలాసం నువ్వు రాగు ఒక గిలాసం మీ అమ్మకి ఇచ్చి రాగు ఒక్కటి ఇచ్చిన వాళ్ళు అర్థమని తీయవా కమ్మల తీయకుండే ఈ పోరాటం చేసిన పిడాత కోసం మూసుకొని పెట్టే వరకు అమ్మ కాసన వచ్చింది అద్రగాడి కొడుకన్నా తాటే కోసం ఈత ముండ కొడుకు తాగి రెండోది కోసి ఇచ్చే నాకేమంత భవనే ఓ ఫోటో ఇల్లు లేరా ఈ రెండోది వేసే మూడో గిలాస్ ఇచ్చే
అవ్వ చూడు మాట ఇంట్లో అయితే కొడుకు ఇచ్చారు మూడు పెట్టుకుంది కమ్మగా అయితే కమ్మగా వచ్చిన కడుపుండి తాగింది ఒక్కటి తాగిందని మల్లుడు పోసే రెండోది తాగింది తాగిందని మల్లుడు పోసే మూడోది తాగింది మూడోది తాగినాక అవే అంటది ముండ కొడుకు నువ్వు కగ్గెత్తా చెప్తే గుడ లేకపోదు మరి భార్య భర్తల మాట గట్ట కాదు ఈ బంగారు పర్వతాలని మరదలుకున్నా మీ అందరికీ నాకు మాట ఇంట్లో గారు వాళ్ళ చేయలేరు